ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వందన విభువన్ బ్లాగ్స్. ముందుగా మనం ఈరోజు సొరకాయ పులుసు చేయబోతున్నాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక దీంట్లో ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేగింది. ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చిన్న కుక్కర్ తీసుకొని మనము కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే సొరకాయ మెత్తపప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇది వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు ముద్దపప్పు ఉడికిపోతుంది. ఈలోపు మన ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది. దీన్ని మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో కొంచెం పసుపు, తగినంత గల్లుప్పు వేసేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి వేసుకున్న చింతపండు కూర్చుని ఈ రసాన్ని ఇందులో పోసేసుకోండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, ఇందాక సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మూత వేసుకొని ఉడకనివ్వాలి. కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిపోయింది.